నమస్తే, వెల్కమ్ టు ఏడిఎన్ న్యూస్. రైతులకు ప్రజలకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధన కొరకు నిర్వహించిన చలో పోతిరెడ్డిపాడులో భాగంగా నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పోతిరెడ్డిపాడు గ్రామం వద్ద కాటసాని రాంభూపాల్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నంద్యాల జిల్లా పరిశీలకురాలు ఎమ్మెల్సీ కల్ప లతారెడ్డి, అలాగే మాజీ ఎంపీ పోజా బ్రహ్మానందరెడ్డి, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణి రెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్ బాషా, కాటసాని రామరెడ్డి, గంగుల విజయేంద్రనాథ్ రెడ్డి, అలాగే నందికొట్కూరు వైసీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, నందికొట్కూరు ఇన్ఛార్జి దారా సుధీర్ రెడ్డి, నెల్లూరు మరియు రాయలసీమ జిల్లాల శాసనసభ్యులు, మాజీ పార్లమెంటు సభ్యులు, మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు మరియు రైతు సంఘాల రాయలసీమ జిల్లాలకు సంబంధించినటువంటి నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పాల్గొన్న మాజీ శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం మెడలు వంచి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేసి రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లా రైతులకు ప్రజలకు అందజేస్తామని, రైతుల సాగునీటి కోసం, ప్రజల త్రాగునీటి కోసం రాజీ లేని పోరాటం చేస్తామని అన్నారు. సూర్యుడు తూర్పున ఉదయించి పడమర అస్తమించడం ఎంత వాస్తవమో ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి కావడం ఖాయమని వారు చెప్పారు. చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమానికి భారీగా తరలి వచ్చి విజయవంతం చేసిన రైతులు, రైతు సంఘాల నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.